ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండలంలో కొంకల్లు పంచాయతీలోని అనేక గ్రామాలలో ప్రజలతో మమేకమై భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి కొంకల్లు పాల్గొని ఊరు వాడ తిరుగుతూ తెలుగుదేశం పార్టీ యొక్క చంద్రబాబు పాలన గురించి ప్రజలకు వివరిస్తూ రాష్ట్రంలో రైతులకు కష్టాలు పోవాలన్నా, నిరుద్యోగ సమస్య పోవాలన్నా, తెలుగుంటి ఆడబిడ్డ గౌరవంగా బతకాలి అన్నా తెలుగుదేశం పార్టీ రావాలి అని తెలియజేశారు. AR5 సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్. గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ఎస్ గుండ్లు గ్రామ పరిధిలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పడం ఏమంటే, ఇది ఒక్కసారి అని ఈ జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడిగి గెలిచి నవరత్నాలు అనే కార్యక్రమం తీసుకువచ్చి, నవరత్నాలు ఎవరికి వచ్చిందో తెలియదు కానీ నవమోసాలు మాత్రం అందరికీ తెలిసినాయి. మరి దానివల్ల ప్రజలు విసుగు చెంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అన్ని వర్గాల ప్రజలు వివిధమైన కష్టాలు, బాధలు అనుభవించి చాలా వేదనలకు గురి అయినారు. మరి దీనికోసం తెలుగుదేశం పార్టీ పక్కన ప్రజలు చూపులు మొదలై యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు స్టార్ట్ చేసినటువంటి యువగళం పాదయాత్ర స్పందన ఎక్కడ లేని విధంగా ఒక ఉద్యమంలా అది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 3262 కిలోమీటర్లు యువగళం ప్రయాణం చేసి మరి మొత్తము యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. మరి దీనికోసం మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రోగ్రాం ప్రజలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ సౌకర్యాలు అందుతున్నాయనే దీనితో ఈ సూపర్ 6 ప్రోగ్రాం అనేది పెట్టి భవిష్యత్తు ప్రజలందరికీ గ్యారంటీ చేస్తున్నారు. మరి ఈ భవిష్యత్ గ్యారంటీలో మహాశక్తి అనేది ఒక ప్రోగ్రాము. మహాశక్తిలో అంటే ప్రతి మహిళలకు, ఇంట్లో ఉండే మహిళలకు 18 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఒక్కొక్కరికి 1500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 చొప్పున ఆర్థిక సహాయం అందజరుగుతుంది. తర్వాత ఎంతమంది మహిళలు ఉంటారో అంతమందికి మహాశక్తి వర్తిస్తుంది. తర్వాత చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరి 15,000 చొప్పున, అందరికీ ఎంతమంది ఉంటేనో అంతమందికి ఈ సూపర్ 6 ప్రోగ్రాం భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా అందజేయబడుతుంది. తర్వాత భూమి, రేషన్ కార్డులో ఎవరికైతే భూమి ఉందో ఒక్కొక్కరికి 20,000 సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వబడును. తర్వాత చదువుకొని పిల్లలు నిరుద్యోగులుగా ఉంటే వాళ్లకు ఒక్కొక్కరికి నెలకు 3,000 చొప్పున వాళ్ళ బ్యాంక్ ఖాతాలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నెల నుంచి డబ్బులు పడతాయి. తర్వాత మహిళలకైతే 3 సిలిండర్లు ఫ్రీ, ఇంటింటికి శుద్ధ నీటి కుళాయిలు, మరియు స్త్రీలు సత్యసాయి జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ సూపర్ 6తో పాటు సంక్షేమం, అభివృద్ధి, అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. మరి ప్రజలు ఈరోజు ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పడిన కష్టాలకు చాలా నలిగిపోయినారు. వాళ్ళు అందరూ రాబోయే 2024 ఎన్నికలో తెలుగుదేశం పార్టీ వైపు చూసి మరి నిర్ణయించుకున్నారు. ప్రజలే అత్యుత్తమ ఆయుధాలు, ఓటు అనే ఆయుధం కలిగిన వ్యక్తులు ప్రజలు. సో ప్రజలు ఆ నిర్ణయానికి మంచి ఆలోచనతో గత
5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలను మరి వాళ్ళు ఎదుర్కొని పడిన కష్టానికి మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మంచి రోజుల కోసం మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ప్రజలందరి కష్టాలు తీరుస్తారని, మరి అన్ని విధాల వర్గాలకు, విద్యార్థులకైతేనేమి, మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి, కార్మికులకైతేనేమి, అలాగా అన్ని వర్గాలకు అభివృద్ధి పథంలో నడిపించి మరి పేదవాళ్లను సంపన్నులుగా మార్చడమే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం, సంకల్పం కూడా. ఈ దిశగా మనమందరూ ముందుకెళ్ళాలి. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఏం చేసింది, రాబోయే ఈ సూపర్ 6 ప్రోగ్రాం భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పొందపరిచినటువంటి ప్రతి విషయము అమల్లోకి వస్తుంది. మరి ఈ గత ప్రభుత్వం అయితే బీసీలకు దగ్గర 2700 మందికి అన్యాయం జరిగింది. విధమైన కష్టాలతో బీసీలు కష్టపడ్డారు. అలాగే మన దళిత సోదరులు, ఎస్సీలు ఎంతోమంది దగ్గర 70 మంది చంపబడినారు. మరి ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం అనేది ఉందా అని ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. మరి వాళ్ళ నిర్ణయాన్ని అత్యుత్తమంగా ఆలోచించి ఏ ప్రభుత్వం వాళ్లకు బాగా చేసిందో, గత ప్రభుత్వాలన్నీ చేసిన పనితీరును చూసి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి మంచి నిర్ణయాన్ని తెలుగుదేశం సైడ్ ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ స్పందన తెలుగుదేశం పార్టీకి ఉంది. రా కదలిరా అనే ప్రోగ్రాం చూస్తే నిన్న ఉరవకొండలో జరిగింది. మరి ఆ సభలో చూస్తే, ప్రజాస్పందన చూస్తే ఇసుక వేస్తే కిందికి రాలకుండానంత జనం సభకు వచ్చినారు. మరి ఈ సభలో తేలింది ఏమంటే ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చేసినారు. మరి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించాలని వినతి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన సాంసాంగుండ ప్రజలందరికీ ధన్యవాదాలు.